జనరల్గా ఎవరైనా అంతా రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు రెడీ అవుతారనమాట. బట్ నాకైతే ఫస్ట్ నేను రెడీ అయ్యి నాకు అన్ని పనులు చేయడం ఇష్టం. సో యాజ్ యూజువల్గా మనం గడపకైతే పసుపు రాసేసాము. నెక్స్ట్ దేవుడిని పెట్టే పీటకు కూడా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా. ఇంకా మావాడైతే ఏం చేస్తున్నావు అన్నట్టు మొహం పెట్టేస్తున్నాడు. ఎలాగో దొరికాడు కదా అని చెప్పి ఒక బొట్టు అయితే పెట్టేశాను మొహానికి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. పక్క నుంచి ప్రసాదాలు కూడా మంచిగా రెడీ అయిపోయినాయి. ఈసారి అయితే ప్రసాదాలు చాలా బాగున్నాయి. ఎంతైనా వినాయకుడు ఫుడ్కి ప్రియుడు కదా, అందుకనేమో చాలా బాగా సెట్ అయినాయి అనమాట. ఇంకా నేను చేసే ప్రతి పనిలో మా వాడు తలెట్టేస్తున్నాడు. నాకైతే నా చేతితో చేసిన మాల వేయడం అంటే దేవుడికి చాలా ఇష్టం. చూడండి ఎంత క్యూట్గా చేశాను. మా వినాయకుడు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట. సో ఫైనల్గా పూజ అంతా మంచిగా చేసుకున్నాం. కథ కూడా విన్నాం. మా వాడు పూజ అయ్యేదా గుడ్ బాయ్లా కూర్చున్నాడు. ఇంకా బయట తులసి కోటకు కూడా నేను పూజ చేసేసుకున్నాను. వర్షం అయితే చితక్ కొట్టింది, అస్సలు ఆగలేదు. రోజంతా పడతానే ఉంది. ఇంత రెడీ అయ్యాక మరి ఎవరికైనా చూపించాలి కదా, అట్లా 2-3 రౌండ్లు కూడా వేసి వచ్చేసాను ఈ డ్రెస్ మీద. ఇంకా ప్రసాదాలు అయితే మేము కుడుములు, పాయసం, పులిహోర చేసామన్నమాట. చాలా బాగున్నాయి.